స్కూల్ అమ్మినా, బోర్వెల్ నడిపించినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, కష్టపడ్డా సక్సెస్ అయింది. అది మామూలు విషయం కాదు. ఒక సింగిల్ జీవితంలో, ఒకే జీవితంలో మళ్ళీ నేనే, మా తాత ఏదో పొలిటీషియన్ కాదు, మా తాత మా నాయన పెద్ద బిల్డర్స్ కాదు, డబ్బులున్నోళ్ళు కూడా కాదు. నేను నా జీవితంలో మీకు సప్లై చేసిన 76లో నేను మ్యారేజ్ అయినప్పుడు నా దగ్గర నా పరిస్థితి ఏంటప్పుడు ఒక సైకిల్ 2 పాల క్యాన్, ఒక సైకిల్ 2 మిల్క్ క్యాన్. 76 నా మ్యారేజ్ అయింది. అప్పుడు నా 23 ఏజ్, ఇప్పుడు నేను 71. అప్పటి నుంచి 47 ఏళ్ళు 48 ఏళ్ళు రోజు పాలమ్మినా, పూలమ్మినా, గోడలు నడిపించినా ప్రతి రూపాయికి కష్టపడ్డా. ప్రతి నిమిషంకు టైం వేస్ట్ చేయలే, డబ్బులు వేస్ట్ చేయలే. డిసిప్లిన్ ఉన్నా, రెస్పెక్ట్ ఉన్నా, ప్లానింగ్ చేసినా సక్సెస్ అయింది. సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు. ఒక మిల్క్ అమ్మేట ఆయన ఈరోజు 10 CBSE స్కూల్స్, 13 ఇంజనీరింగ్ కాలేజీలు, 13 ఇంజనీరింగ్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజీలు, ఒక యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ. 75,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతారు నా దగ్గర. నేను వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ తయారు చేస్తున్నా, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్లను తయారు చేస్తున్నా, ఫార్మసిస్ట్లను తయారు చేస్తున్నా. పిల్లలు కూడా LKG నుంచి ఫౌండేషన్ తోటి తయారు చేస్తున్నారు. మళ్ళీ MP అయినా, మన మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. నేనేం బాగా చేయలేదు, నేనేం మంత్రం చేయలేదు, నేనేం బాబా కాదు, నాకేం భార్య మనుషులు రాలేదు. ప్రతి రూపాయి ఇక్కడనే సంపాదించిన మీ ముందే. ప్రతిరోజు కష్టపడ్డా, ప్రతిరోజు సక్సెస్. ఇది మామూలు సక్సెస్ కాదు. నా దగ్గర టీచర్స్ ఎంతమంది పనిచేస్తారు కదా? 10,000 మంది, 10,000. నేను ఆయలు, అటెండర్లు, డ్రైవర్లు కాకుండానే చెప్తున్నాను. నేను ఎంటెక్ టీచర్సే 10,000 మంది తయారు పనిచేస్తారు. ఇది మామూలు పని కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి ప్రయత్నం చేస్తే ఎంత గొప్పవాడనే కావచ్చు, ఎంత పెద్దవాడనే కావచ్చు, అది దానికి మనం ఉంది. అప్పుడైతే మా జమాన్లో అయితే ల్యాండ్ అయ్యాయి కదా, అప్పుడు మా జనం ల్యాండ్ అయ్యి కూడా లేదు. ఆ పరిస్థితికి వెళ్ళి ప్రతిరోజు పని చేసుకుంటా, ప్రతి 100 రూపాయల నోటు ఇట్లా జేబులో దాచిపెట్టుకుంటే ఒక నెల రోజులు దాన్ని ఖర్చు పెట్టండి. ఇప్పుడైతే 1,000కు, లక్షలకు కూడా నిలవలేదు. మా పరిస్థితులకి వెళ్ళి ఇంత పెద్ద సక్సెస్ ఈ రూట్లో రావడం, మా రూటే వేరు. ఆ రూట్ వేరు, స్కూల్ రూట్ వేరు, రాజకీయ రూట్ వేరు. 3 రూట్లలో కూడా కలిపి అన్నీ కూడా సాధించింది. CMR స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, షాపూర్ నగర్, 2 కూడా CBSE స్కూల్స్. షాపూర్ నగర్ పెట్టి ఒక 15 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఒక 8 సంవత్సరాలు అయింది సూరారంలో పెట్టి. మొత్తం నేను 87 నుంచి కూడా స్కూల్స్ నడిపిస్తున్నా. ఇప్పుడు మాకు 10 CBSE స్కూల్స్, ఒక ICSE స్కూల్స్ కూడా రన్ అవుతున్నాయి మా గ్రూప్లో. అదే మాదిరిగా ప్రతి స్కూల్లో కూడా 100% రిజల్ట్. 10th కానీ 12th కానీ 100% రిజల్ట్. ఏది ఏమైనా నేను స్కూల్లో కానీ నేనే నెంబర్ 1, ఇంజనీరింగ్లో కానీ నేనే నెంబర్ 1, మెడికల్లో కానీ నేనే నెంబర్ 1, పొలిటీషియన్లో కానీ నేనే నెంబర్ 1. ప్రతి దాంట్లో నెంబర్ 1 ఉండాలంటే దానికి హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, హోంవర్క్ చేయాలి. ప్రతిదీ సక్సెస్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. అప్పుడే మనం సక్సెస్. ప్రతిదీ కూడా భగవంతుడు నాకు ఒకటే జీవితంలో, సింగిల్ జీవితంలో, నేను ఇదే జీవితంలో పాలమ్మినా, ఇదే జీవితంలో పూలమ్మినా, ఇదే జీవితంలో బోర్వెల్ నడిపించిన, ఇదే జీవితంలో స్కూల్స్ పెట్టినా, ఇదే జీవితంలో
ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా, మెడికల్ కాలేజ్ పెట్టినా, ఇదే జీవితంలో ఎంపీ అయినా, ఇదే జీవితంలో మినిస్టర్ అయినా, ఇదే జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే. అంటే ఒక్క జీవితంలో నువ్వు ఇన్ని పనులు ఇంత సక్సెస్ కావాలంటే అది మామూలు విషయం కాదు. నేనేం మాయ చేయలేదు, నేనేం మంత్రం చేయలేదు, నేనేం బాబాను కూడా కాదు. నేను ఒక ఆర్డినరీ సింపుల్ లో ప్రొఫైల్ హై థింకింగ్ మనిషిని. ఇంత పెద్ద సక్సెస్ కావాలంటే నేను ఒకటే చెప్తాను అందరికీ, మా స్టూడెంట్స్ కూడా, సక్సెస్ అంటే ఎక్కడో దొరకదు. సక్సెస్ అనేది మార్కెట్లో దొరకదు. సక్సెస్ అనేది మన చేతిలోనే ఉంటుంది. అదృష్టం అనేది కూడా మన చేతిలోనే ఉంటుంది. భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉంటుంది. మనం ఎంత కష్టపడితే మనం అంత సక్సెస్. ఇది నా మోడల్. నేను మల్లారెడ్డి ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి సంది కూడా ప్రతి పని పాలమ్మినా ఏదమ్మినా ప్రతి పనిని సక్సెస్ఫుల్గా కష్టపడి హార్డ్ వర్క్గా ఒక ప్లానింగ్గా వచ్చిన కాబట్టి ఈరోజు ఇన్ని రంగాలలో కూడా సక్సెస్ అయిన. అంటే ఒక్క మనిషి ఒక జీవితంలో ఇంత పెద్ద సక్సెస్ కావడం అసాధ్యం, దాన్ని సుసాధ్యం చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా పిల్లలకు అదే మెసేజ్ పంపించిన, సక్సెస్ మీ చేతిలో ఉంది. ప్రపంచమంతా మిమ్మల్నే చూస్తుంది. ఇన్ని రోజులు అంటే మేమంతా కష్టపడి సక్సెస్ అయినాం. ఇప్పుడు మీ జమానా అంతా టెక్నాలజీ జమానా. మీరంతా కూడా టెక్నాలజీ మీద డీప్గా ఇన్వాల్వ్మెంట్ కావాలి, సీరియస్నెస్ ఉండాలి, సబ్జెక్ట్లో డీప్గా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. గ్యారంటీగా ప్రపంచంలో మంచి టెక్నాలజీ పీపుల్ లేరు. ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఉన్నారంటే, టెక్నాలజీ పీపుల్ ఉన్నారంటే మన ఇండియన్స్, మన తెలంగాణ. మన స్టూడెంట్స్ను మంచిగా దేవన్ నుంచి మంచిగా చదివిస్తే వాళ్ళు మామూలు కాదు, అద్భుతాలు సృష్టిస్తారు. ప్రపంచంలో ఇప్పుడు లీడ్ చేసేదంతా మన తెలుగు వాళ్ళు. ఇప్పుడు నిన్ననే లండన్లో ఒక ఆయన మన నవీనో ఇప్పుడు ప్రెసిడెంట్ అయింది కౌన్సిల్లో. అట్లా మన లండన్లో కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా మన తెలుగు అయిన ఇండియన్. అట్లా రకరకాల ప్రపంచం అంతా కూడా రేపు లీడ్ చేయగలుగుతాం మన తెలంగాణ, మన ఇండియన్స్. కాబట్టి ఆ శక్తి, ఆ పవర్ మన తను ఉన్నది. కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా పేరెంట్స్ కూడా చెప్తున్నాం, మీరు కూడా డిసిప్లిన్గా 4 మంత్రాలు సక్సెస్. డిసిప్లిన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్లానింగ్తో ఉండాలి, హోంవర్క్ చేయాలి, గ్యారంటీగా సక్సెస్. ఇవే మంత్రాలు. కాబట్టి ఆల్ ద బెస్ట్. అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.